ఓకే డియర్ స్టూడెంట్స్, మనం సెక్షన్ ఏ గురించి డిస్కస్ చేసాం ఇంగ్లీష్లో. దాంట్లో మొత్తం 30 మార్కులు ఉంటాయని చెప్పి మీకు చెప్పాను నేను. ఇప్పుడు ఈరోజు సెక్షన్ బి అండ్ సి గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మీకు సమయం చాలా కొద్ది రోజులు ఉంది కాబట్టి ఇంపార్టెంట్ విషయాలను మీతో నేను చెప్తాను, మీకు షేర్ చేస్తాను. ముఖ్యంగా టెక్స్ట్ బుక్ నుంచి 70 మార్కులు, నాన్ డీటెయిల్ నుంచి 15 మార్కులు, వర్క్ బుక్ నుంచి 15 మార్కులు వస్తాయని చెప్పి ఇంతకుముందు మీకు చెప్పాను. అయితే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. మొదటి 5 లేదా 7 చాప్టర్స్ని యావరేజ్ లేదా స్లో లెర్నర్స్ బాగా చూసుకొని దాని ద్వారా మంచి మార్కులు పొందే ప్రయత్నం అని చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, సెక్షన్ బిలో గ్రామర్ అండ్ వొకాబులరీ ఉంటుంది. గ్రామర్కి 20 మార్క్స్, అలాగే వొకాబులరీకి ఒక 20 మార్క్స్ ఉంటాయి. వర్క్ బుక్ నుంచి ఎడిట్ ద ప్యాసేజ్, అలాగే ఆర్టికల్స్, ఆపోజిట్ వర్డ్స్ ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే టెక్స్ట్ బుక్ నుంచి ముఖ్యంగా పేజీ నెంబర్ 9లో మనకు రిలేటివ్ క్లాజెస్ ఉన్నాయి, దాని నుంచి ఒక క్వశ్చను. అలాగే పేజీ నెంబర్ 11లో మెటఫర్ ఉంది, దాని నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పేజీ నెంబర్ 136లో డిఎస్ ఐడిఎస్ ఉన్నాయి. అలాంటి పేజెస్ మనం సెలెక్ట్ చేసుకొని ఉన్నటువంటి ఎక్సర్సైజ్ని మీ టీచర్ సహాయంతో జాగ్రత్త చేసుకున్నట్టయితే మీకు సెక్షన్ బిలో 40 మార్క్స్కి కనీసం 30 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నట్టు మొత్తం మనకి 3 రకాల విద్యార్థులు ఉంటారు. ఎవరైతే 35-40 మార్క్స్ రావడానికి ఇబ్బంది పడేవాళ్ళు, లేదా 70-80 మార్కులు వచ్చేవాళ్ళు, లేదా 90 మార్కులు దాటాలనుకునేవాళ్ళు. 90 మార్కులు దాటాలనుకునేటప్పుడు మనం పేపర్ యొక్క బ్లూ ప్రింట్లో 20% డిఫికల్ట్, 40% యావరేజ్, ఓ 40% వచ్చేసి ఈజీ అని ఉంటుంది. ఈ 20% కింద నౌన్ మోడిఫైర్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇలాంటివి ఉంటాయి. అలాగే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఆ 3 ఐటమ్స్ కనుక మనం కవర్ చేసుకోగలిగితే ఈజీగా 90 దాడతాయి. అట్లాగే స్లో లెర్నర్సు, లేదా ఎవరైతే పాస్ అవ్వడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా సెక్షన్ ఏలో ఉన్నటువంటి స్క్రాంబ్లింగు, అలాగే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫరు అంటే పై చార్టు లేదా టీ డయాగ్రామ్ ఇలాంటివి చూసుకున్నట్టయితే అక్కడ కొంత మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మనకు కొన్ని మనకు వచ్చేసి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటాయి. ఇవి కొద్దిగా ప్యాసివ్ ఫామ్లోకి మార్చేటప్పుడు యాక్టివ్ నుంచి, అట్లాగే డిఎస్ నుంచి ఐడిఎస్ మార్చే క్రమంలో ఎక్కువగా పాస్ట్ ఫామ్స్ అడుగుతుంటారు అన్నమాట. పాస్ట్ ఫామ్స్ మీద కనుక మనం ముఖ్యంగా సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ వాటి మీద దృష్టి పెట్టినట్టయితే కనుక మనకు ఎక్కువ పాత పేపర్లు చూసినట్టయితే ఆ ఏరియాస్ నుంచి మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి మీద బాగా ఫోకస్ చేయండి. అలాగే మనకి డిక్షనరీ స్కిల్స్ ఉంటాయి. ఒక వర్డ్ ఇచ్చి దానికి యాంటోనిమ్, సినోనిమ్ లేదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో అడుగుతుంటారు అన్నమాట. ఆ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే కనుక స్లో లెర్నర్స్ ఈజీగా పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ ఏ ఒక్క ఐటమ్ కూడా వదిలిపెట్టకుండా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఒక 3 మోడల్ పేపర్స్ ప్రభుత్వం రిలీజ్ చేశారు. ఆ 3 మోడల్ పేపర్ సంబంధించిన ఆన్సర్స్ చూసుకోండి. దాని ద్వారా మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే సెక్షన్ సి, దాన్ని మనం క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటున్నాం. ఈసారి కొద్దిగా మార్పు జరిగింది. ఆ మార్పు ఏంటంటే అంతకుముందు డబుల్-హెచ్ ఫామ్స్ మీద క్వశ్చన్ ఉండేది, ఈసారి అది లేదు. దాని బదులు మనకి డిస్క్రిప్షన్ ఒకటి, స్పీచ్ ఒకటి ఇచ్చారన్నమాట. అయితే చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే, సార్ లెటర్ ఎలా రాయాలి, లేదంటే స్పీచ్ ఎలా రాయాలి అనే దాని మీద ఎక్కువ మంది సందేహాలు అడుగుతున్నారు. ముఖ్యంగా నా అభిప్రాయం ప్రకారం అయితే మీకు సెంటెన్స్ ఫార్మేషన్ బాగా వచ్చి కొంచెం క్రియేటివిటీ, ఇన్నోవేటివ్ రాయగలిగితే మీకు సెక్షన్ సిలో మొదటి ఐటమ్ కింద ఉన్నటువంటి డైరీ కన్వర్జేషన్ బెటర్గా ఉంటుంది. అంటే 10 మార్కులు కాబట్టి కనీసం ఒక 20 వాక్యాలు రాయాల్సి ఉంటుంది, 10 పడాలంటే. లేదా ఎఫెక్టివ్గా మీనింగ్ఫుల్గా ఉండాలంటే కనీసం ఒక 16 నుంచి 18 వాక్యాలు ఇద్దరు మధ్య సంభాషణ కింద రాసినట్లయితే మనకు మార్కులు పడతాయి. ఎందుకంటే మన గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్తో స్టార్ట్ అయ్యే డైలాగ్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. దానికంటే బెటరు, మినిమం గ్యారంటీ చూసుకోవాలంటే డైరీ బెటర్. ఎందుకంటే డైరీ అనేది మనం ఒక స్కూల్కి వెళ్ళి అడిగితే డైరీ అంటే ఏంటంటే అది పాలకేంద్రం అని చెప్తున్నారు. డైరీ అంటే అక్కడ పాలకేంద్రం కాదు. డైరీ అంటే మనం దైనందిని అంటారు మన తెలుగులో. మనం రాసేటువంటి ఒక నైట్ రాసుకుంటాం మన అనుభవాలన్నింటిని కూడా. దానికి 10 మార్క్స్ ఉన్నాయి. దానిలో ఒక డేట్ మెన్షన్ చేసి అది వెన్స్డే అయినా లేకపోతే థర్స్డే అని రాసి టైం మెన్షన్ చేసుకున్నట్టయితే 9 PM అలా. డైరీ రాత్రి వేళ రాస్తుంటారు కాబట్టి డైరీని పాస్ట్ టెన్స్లో రాయాలి. ఇలా కొన్ని ఐటమ్స్ మనం దాంట్లో రాసినట్లయితే కనుక ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది.
మీకు 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదవడానికి టైం ఉంటుంది కాబట్టి. సో డైరీని రాస్తే కనీసం ఒక 5 నుంచి 6 మార్కులు పడతాయి అన్నమాట. తర్వాత కొంతమంది డిస్క్రిప్షన్ కానీ లేదంటే మనకున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో పారాగ్రాఫ్ని మార్చే క్రమంలో దాన్ని పాయింట్స్ వైజ్ రాయాలా, ఎలా రాయాలని అడుగుతున్నారు. ఎప్పుడైనా పారాగ్రాఫ్ అడిగినప్పుడు పారాగ్రాఫ్ని రాయాలి, కానీ పైన టైటిల్ పెట్టి వాటిని ఒకే పారాగ్రాఫ్లా కాకుండా 2-3 పారాగ్రాఫ్లు డివైడ్ చేసుకోండి. అప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే దానికి అండర్లైన్ చేసుకోండి. ఒకసారి అండర్లైన్ చేసిన క్రమంలో తప్పులు రాస్తే పేపర్ దిద్దే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి తక్కువ మార్కులు వేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైతే ఎఫెక్టివ్గా ఉందో ఇంపార్టెంట్ అన్నప్పుడు అండర్లైన్ చేసుకోండి మీరు. అది బ్లూ ఆర్ బ్లాక్ ఇంకే వాడాలి, స్కెచ్ పెన్సిల్ వాడకూడదు అనమాట. తర్వాత లెటర్ అనేది సిబిఎస్ఈ మోడలా లేదా అమెరికన్ స్టైల్ అనేది కాకుండా ఫార్మల్గా మనం చిన్నప్పటి నుంచి ఏదైనా నేర్చుకున్నామో ఆ ఫార్మల్ మెథడ్లో రాయండి. ఎందుకంటే పంక్చువేషన్స్ చాలా ఇంపార్టెంట్. లెటర్ అనేది 3 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. అంటే టాప్ ఆఫ్ ది లెటరు, బాడీ ఆఫ్ ది లెటరు, అలాగే బాటమ్ ఆఫ్ ది లెటర్ అని చెప్పేసి మనకి ఫార్మల్ లెటర్ అయినా అడగవచ్చు, ఇన్ఫార్మల్ లెటర్ అయినా అడగవచ్చు. ఏది అడిగినప్పటికీ కూడా మీరు ఆ పద్ధతిలో మీరు లెటర్ రాసే ప్రయత్నం చేయండి. అలాగే మన బంధువులైనా ఫ్రెండ్స్కి అయితే డియర్తో స్టార్ట్ చేయాలి. డియర్ పేరెంట్స్ అనొచ్చు, డియర్ మదర్ అనొచ్చు, కానీ డియర్ ఫ్రెండ్ అనకూడదు. డియర్ పక్కన ఫ్రెండ్ పేరు పెట్టాలి. డియర్ వేణు అనో, డియర్ సతీష్ అనో అట్లా పెట్టాలన్నమాట. అది లెటర్ రాసేటువంటి పద్ధతిలో మనం ఉండాలి. అలాగే ఒకసారి ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి. సరే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం మారినప్పుడల్లా కొన్ని స్కీమ్స్ మారుతుంటాయి. ఇప్పుడు తల్లికి వందనం ఉంది, అలాగే మన పాఠశాలలో గ్రీన్ పాస్పోర్టు మొక్కల పెంపకం గురించి ఉంది, అలాగే మెగా పేరెంట్స్ మీటింగ్ ఎలా జరిగింది, ఇలాంటి వాటి మీద కొన్ని కరెంట్ ఈవెంట్స్ మీద కూడా మనల్ని లెటర్ అడగవచ్చు, లేదంటే ఒక స్పీచ్ అడగవచ్చు. సో అలా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో మన పాఠశాలలో అమలు అవుతున్నాయో వాటి గురించి ఒకసారి మీరు టీచర్స్ సహకారంతో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం కనుక కొంత రాసుకోగలిగితే దానికి కొంత ఎక్కువ స్కోప్ ఉంది అడగడానికి. అంతకుముందు మన పాఠశాలలో మరి అప్పుడు గతంలో అమ్మఒడి అనేవాళ్ళు, అమ్మఒడి కార్యక్రమం ఎలా జరిగింది ప్రోగ్రామ్ అని అడిగేవాళ్ళు. దాని ఇప్పుడు తల్లికొందరం మార్చారు కాబట్టి దాని మీద ఏదైనా ప్రశ్న రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అక్కడ మీకు కొంతమంది ఏం చేస్తారంటే 1 to 37 క్వశ్చన్స్ నెంబర్లు వేసి ఆర్డర్లో కొన్ని రాయటం మర్చిపోతారు. కాబట్టి మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక 10-15 నిమిషాలు చదవండి. దానికి ఇంపార్టెంట్గా ఉన్నవి, ఈజీగా ఉన్నవి బాగా చదివి రాస్తే, అలాగే పేపరు ఇచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు చెక్ చేసుకోండి. లాస్ట్ మినిట్ రాస్తూ కూర్చోకుండా చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా మీరు మర్చిపోయినా లేదంటే రాయలేకపోతే అలాంటివి ఒకసారి చూసుకొని ఆ నెంబర్లు అన్నీ కూడా చక్కగా చెక్ చేసుకొని రాసుకుంటే మీకు టోటల్గా 100 మార్కులు కవర్ అవుతాయి అన్నమాట. అలాగే 1 to 37 నెంబర్స్ వేయడం ద్వారా అటెంప్ట్ చేయండి ప్రతి క్వశ్చన్ కూడా. ఒక్కోసారి ఏంటంటే పేపర్లో మిస్టేక్స్ వస్తుంటాయి, దానికి మార్కులు కలుపుతారు, గ్రేస్ మార్కులు. అలాంటి సందర్భాలు ఇవి ఉపయోగపడతాయి. సో ఇది ఓవరాల్గా సెక్షన్ A-B-Cలో 100 మార్కులు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే మీకు టెక్స్ట్ బుక్లో 70 మార్కులు, వర్క్ బుక్ నుంచి 15 మార్కులు, అలాగే నాన్-టెల్ నుంచి 15 మార్కులు వస్తాయి. కాబట్టి టెక్స్ట్ బుక్ని థరోగా చూడమని చెప్తున్నాను. మొదటి 7 పాఠాలు బాగా కాన్సన్ట్రేషన్ చేయండి వాటి మీద. అలాగే దాంట్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ చేయండి, ఆర్డర్లో రాయండి, నెంబర్స్ వేయండి. ఏ పద్ధతిలో అడిగితే ఆ పద్ధతిలో చేయడం అనేది ముఖ్యమైనటువంటి ఒక అంశంగా మీరు గుర్తుపెట్టుకొని రాసినట్లయితే మీకు మంచి స్కోర్ వస్తుంది. సో విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.